అందరికీ నమస్కారం అండి. ఓపీఎస్ సాధనకు సంబంధించి ఈ నెల 28న సమావేశం యూటీఎఫ్ కీలక ప్రకటన. పాత పెన్షన్ సాధనకు ఈ నెల 28న రాజమహేంద్రవరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమైక్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఓపీఎస్పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. 2019 ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటాల ఫలితంగా ఆనాడు తెదేపా ప్రభుత్వం వేతన బేసిక్పై 50% పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. కానీ అప్పట్లో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఓపీఎస్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల తర్వాత ఓపీఎస్ అమలు సాధ్యం కాదని గ్యారంటీ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓపీఎస్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఓపీఎస్ సాధనకు సంబంధించి ఈ నెల 28న అయితే సమావేశం అయితే ఉండబోతుందండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను అయితే క్లియర్ చేయాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫిబ్రవరి 2nd వీక్లో మ్యాక్సిమం 1st వీక్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఇది కనుక నిజమైతే ఈలోగానే ఉద్యోగులకి సంబంధించి అన్ని పెండింగ్ అంశాలని కూడా క్లియర్ చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.